హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా పాపకి పార్సిల్ పంపినప్పుడు వ్లాగ్ అండి. ఇది అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయిందండి. వేరే వీడియోస్ ఉండటం వల్ల ఇది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. పార్సిల్ పంపినప్పుడు అయితే ఇంకా నా పనులు అయితే మామూలుగా ఉండవండి. ఇంకా దానికి జంతుకులు చేస్తున్నాను. నేనైతే రేషన్ బియ్యం 15 kgs అట్లా తెప్పించి ఇంకా ఒక 6 monthsకి 8 monthsకి వస్తాయండి. అవి కడిగేస్తాను, కడిగి పైన ఎండబెట్టేస్తాను. వాటితోనే వరి నూక, ఇంకా ఈ జంతుకుల పిండి, వరి పిండి అట్లాంటివి ఆడిస్తాను. నేనైతే ఒక 2 లోటాలు బియ్యము, ఒక 1/2 లోటా మినప్పప్పు, ఒక 1/4 లోటా పైన సగ్గుబియ్యం వేసి పట్టిస్తానండి పిండి. ఇంకా వాటర్ కొంచెం గోరువెచ్చ చేసి అవి వేసి కొంచెం వామ్ వేసి కలిపేసి జంతుకులు అయితే వేసేస్తాము. పిండి కలిపి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేస్తానండి. ఒక 1/2 hour అట్లా పక్కన పెట్టేసి తర్వాత వేస్తాను జంతుకులు. నా కూతురు అయితే చాలా రకాలే కోరిందండి. అన్నీ తక్కువ ఎక్కువ ఐటమ్స్ పంపించమని కోరింది. ఇంకా తప్పేదేముందని చేస్తున్నాము. ఇవి సగ్గుబియ్యం వేయడం వల్ల కొంచెం కలపడం కష్టం అవుతుంది, జిగురుగా ఉంటుందండి. నాకైతే చేతులు నొప్పి పుడతాయి, కానీ టేస్ట్ అయితే బాగుంటాయండి. చాలా గుల్లగా ఉంటాయి, తినే కొద్ది తినబుద్ధి అవుద్ది. ఇంకా పిండి అయితే కష్టపడి కలిపానండి. కలిపేటప్పటికే చేతులు బాగా నొప్పి వచ్చినాయి. ఇంకా జంతుకుల్ని ఫస్ట్లో ఈయన వేసారు, తర్వాత నేను వేసాను. యూఎస్ పార్సిల్ పంపడం అంటే మామూలు విషయం కాదండి. చాలా రకాలే చేయాలి. ఇంకా ఆ రోజు నైట్ అంతా నాకు నిద్ర ఉండదు. ఈయన కూడా హెల్ప్ చేస్తారు, ఈయన నేనే చేసుకుంటాము ఇంకంతే. ఇంకా అప్పటికే నా చేతులన్నీ బాగా నొప్పి వస్తున్నాయంటే ఈయన వేస్తున్నారండి. ఇంకా నేనైతే జంతుకులు వేస్తే ఇలా 2 మూకులు పెట్టేస్తానండి. అటో మూకుడి ఇటో మూకుడి త్వరగా అయిపోద్ది అనేసి. మేమైతే రైస్ రిచ్ ఆయిల్ వాడతామండి, తవుడు నూనె. ఇంకా అవే వేస్తాను జంతుకులు. నేను టమాటా పైకిలు, పండుమిరకాయ పైకిలు కూడా అదే వేస్తాను. నాకేం పెద్ద తేడా తెలియదు. ఆవకాయకి మాకాయకి మాత్రమే పప్పు నూనె వాడతాను. జంతుకులు అయితే 2 months పైన మేము తింటామండి. ఇవి స్మెల్ అయితే రావు, ఆయిల్ స్మెల్ అస్సలు రావు. ఇంకా జంతుకులు అయితే వేసేసుకున్నామండి. ఇంకా మిఠాయి వచ్చి ఒకటి అడిగిందండి, అంటే బెల్లం మిఠాయి అంటారు కదా, అది అడిగింది. ఎప్పుడు పార్సిల్ పంపినా మా పనులు అయితే అలాగే ఉంటాయండి. ఇప్పుడు ఇంకా చాలా తక్కువనే పంపాము పార్సిల్. ఇదైతే జనవరి నెలలో అండి. నేను పండక్కి చేశాను, పండక్కి పంపిస్తానంటే వద్దనింది. మళ్ళీ జనవరి నెలలోనే పంపించమంది. 20 అలా పంపించాను, 20వ తారీఖు అలాగా. మళ్ళీ ఇంట్లో చేసి ఉండంగానే మళ్ళీ చేశాను దాని గురించి. ఇంకా అవి చేసి అప్పటికే 15 days అయింది. ఇంకా కొంచెం నిల్వ అవుతాయి, ఫ్రెష్గా చేద్దామని మళ్ళీ అయితే చేశాను. ఇంకా అప్పుడు పంపుతానంటే వద్దంది, మళ్ళీ అప్పటికప్పుడు పంపమంది. అలా ఉంటాయి పిల్లలతో. ఇదేమో శనగపిండి, కొంచెం ఒక 5-6 స్పూన్లు వరిపిండి వేస్తానండి, బియ్యం పిండి. ఇదైతే మనం ఏ గ్లాస్తో పిండి తీసుకుంటామో ఆ గ్లాసులో 1కి 1.5 కానీ 1.35 కానీ వాటర్ పడతాయండి. మనం చూసుకుని వేసుకోవాలి అంతే. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా జారుగా అయితే కలుపుకుంటాను. బూందీ అయితే వేసేస్తున్నానండి. ఇదే కొంచెం బాగుంది, మిక్చర్ చేయొచ్చు అనేసి కొంచెం అయితే మిఠాయి చేయొచ్చు అనేసి వేస్తున్నాను. ఇదేమో కొంచెం మూకిట్లో ఆయిల్ ఫుల్ అయిపోయి 2 సార్లు అయితే పొంగిపోయిందండి. గ్లాస్ది కదా, స్టవ్ ఏమవుతుందో అనుకున్నాను. ఈ పొయ్యి అయితే కొంచెం స్ట్రాంగ్ అండి. ఇదేమో కొంచెం మిక్చర్లోకి కారపూసలా వేస్తున్నాను, సన్న కారపూసలా వేస్తున్నామండి. 2 చట్టాలు వేసాము, ఎక్కువేం వేయలేదు బొందులోకి. మిక్చర్లో ఇలా సన్న కారపూస వేస్తే బాగుంటుంది. కారపూస అయితే వేసి పక్కన పెట్టేసుకున్నామండి. ఇది పాకం పడుతున్నాను బెల్లం మిఠాయికి. మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో ఆ గ్లాస్కి 1.5 వరకు బెల్లం పడుతుందండి, అదే గ్లాస్తో. నేనైతే 1.25 వేసాను. సంక్రాంతికి చేసింది అయితే కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది, అందుకు 1.25 వేసానండి. కొంతమంది అయితే గట్టి ఉండపాకం పడతారు, నేను మరీ గట్టి పాకం పట్టను. మిఠాయి కొంచెం గట్టిగా ఉంటుంది, ఇంకో వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా అయ్యే వరకు పడతాను. ఇంకా పాకం అంతా వచ్చేసాక నేను కొంచెం వంట సోడా వేస్తానండి. వంట సోడా వేస్తాం వల్ల మిఠాయి అయితే కొంచెం గుల్లగా ఉంటుంది. పాకం అంతా అయినాకనే వేయాలి, తర్వాత కొంచెం ఇలాచీ వేస్తాను. వంట సోడా వేయడంతోనే పాకం చూడండి కొంచెం గుల్లదనం వచ్చేసింది. దాంట్లో ఇంకా బూందీ అయితే వేసేస్తున్నానండి. ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టే బూందీ అయితే వేసేస్తున్నాను. కొంచెం దగ్గర పడే వరకు కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. ఇంకా ప్లేట్కి అప్పటికే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ అప్లై చేశాను నేనైతే. ఇంకా అదైతే దాంట్లో ప్లేట్లో పోసేసి గరిటతోనే సాఫ్ చేసేసాను నీట్గా.
ఇంకా గడ్డతో బాగా సాఫ్ చేశాక కొంచెం గోరువెచ్చగా ఉన్నాక ముక్కలు అయితే కట్ చేసేసానండి. దాంట్లోనే కోసి పెట్టేశాను. ఇంకా గట్టి పడితే అయితే రాదు. అప్పటికే 9 అయిందో ఎంత అయిందో ఇంకా మన్నాడు వరకు అయితే అలా ఉంచేసాను అది. ఇంకా మిక్చర్లోకి ఆయిల్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు, పల్లీలు, కరివేపాకు అయితే ఫ్రై చేశానండి. ఇంకా కారం, ఇంకా ఆవకాయ కారానికి వేస్తాం కదా, ఆ కారం వేస్తాను నేను బూందీలో ఎప్పుడూను. కొంచెం సాల్టు, ఆ కారపోసు చేసి పెట్టాం కదా సన్నగా, అది దీంట్లోకేనండి. ఇవైతే కలిపేశాను నైటే, కానీ కాంప్లెక్స్ లేవండి. ఇంకా మన్నాడు తెచ్చాక అవి ఫ్రై చేసి అది మన్నాడు కలిపాను. ఇవైతే నైట్ కలిపి పెట్టేశాను. దానికి ఏమో చిన్న చిన్న బిస్కెట్లు ఇష్టం అండి, అవి కూడా దొరకలేదు. దీంట్లో చిన్నగా బిస్కెట్లు వేస్తారు కదా అవి. ఇదేమో వెజ్ అండ్ నాన్ వెజ్లోకి మసాలా పౌడర్ అండి, ఆ ముందు రోజు చేసి పెట్టుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందు రోజు చేసి పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం అయితే మామూలు పని కదండి, చాలా పని. ఈ 2 షార్ట్లు కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఇంకా నైట్ అవన్నీ అయ్యేసరికి ఇల్లు పరిస్థితి అయితే ఎలా ఉందండి. ఇంకా గిన్నెలు అయితే ఎలా ఉన్నాయి. ఇంకా ఇల్లు అయితే జిడ్డెక్కిపోయిందండి, మామూలుగా లేదు. ఆ గిన్నెలు నేనే తోమాలి, మాపు నేనే పెట్టాలి. పనమ్మాయి లేదు కదా, నేనే చేసుకోవాలి. వంటలు చేస్తే ఎలా ఉంటుందండి ఇంటి పరిస్థితి. ఇంకా అప్పటికే 11 అయిపోయిందండి, నైట్ 11 అయింది. ఇంకా అన్నం అయితే ఆకలి అస్సలు లేదండి, చచ్చిపడిపోయింది ఆకలి అంతాను. ఇంకా తినకపోతే తెల్లవారుజామున ఆకలి వేస్తుందండి. ఇంకా ఏదో 4 మెతుకులు కడుపులో పడితే ఒక 2 గంటలన్నా కొద్దిసేపు నిద్ర పడుతుందని తిన్నాను. ఇంకా మన్నాడు అయితే కాంప్లెక్స్ తెప్పించి అవి ఫ్రై చేసి కారబొందులు అయితే కలిపేశాను. కొంచెం శనగపప్పు కూడా ఫ్రై చేసి కలిపాను. మేము కొరియర్ అబ్బాయిని అయితే ఆ రోజు మధ్యాహ్నం నుంచి రమ్మన్నామండి. ఇంకా మధ్యాహ్నం చేస్తే మన్నాడు డేట్ పడుతుంది అన్నాడు. ఇంకా ఆ రోజు 1 లోపు చేస్తేనే ఆ రోజు డేట్ పడుతుంది అన్నాడు కొరియర్ చేసినట్టు. ఇంకా చేసేది ఏం లేక 10:30 అట్లా రమ్మన్నాము. మేము లాస్ట్ 3 టైమ్స్ నుంచి అబ్బాయి వీళ్ళే కొరియర్ చేస్తున్నారండి, DHL కొరియర్. ఇంటికి వచ్చే వాళ్ళు కొరియర్ చేసుకెళ్ళిపోతారండి. దానికి ఇంకా షాంపూలు, ఈపీ నూడిల్స్ అయితే అక్కడ దొరకవంట, ఇక్కడి నుంచే కొరియర్ చేస్తాము. ఇంకా వెటర్నరీ ప్యాడ్స్ కాడి నుంచి అన్నీ ఇక్కడి నుంచే కొరియర్ చేస్తామండి. ఎప్పుడు చేసినా ఇవన్నీ చేస్తాము. ఇంకా అబ్బాయి అయితే ప్యాక్ చేసేసుకుంటాడండి. ఈయన చిన్నగా కవర్లు అయ్యి పోసి చిన్నగా హెల్ప్ అయితే చేస్తారు. మిఠాయి ఇచ్చేమో డబ్బాలోనే ఉంచేసానండి, ఇరిగిపోద్దని. ఏంటది? అది అన్నారా ప్యాకింగ్ లేదా? పక్క పెట్టండి, అలా గిరేసేస్తారు. షాంపూ ఇది కూడా షాంపూ. ఇది గట్టి. మనం అయితే ఆ పార్సిల్లో ఏం పెడుతున్నామో చిన్న వస్తువు కాడి నుంచి అబ్బాయి అన్నీ రాసుకుంటాడండి. ఏమన్నా పెట్టకుండా అంటే వద్దని చెప్తాడు, పార్సిల్ ఆగిపోద్దని చెప్తాడు. నేనైతే బాబాయ్ విభూది ఇవ్వచ్చు అనుకున్నాను అండి, వద్దని చెప్పాడు, పార్సిల్ ఆగిపోద్దని చెప్పాడు. ఇంకా అందుకనే అది తీసేసాను పక్కకి. కాటన్ ఒక కేజీ వస్తుందా? మామూలుగా వెళ్తే అంటే ఇప్పుడు నాన్ వెజ్ చికెన్ తీసుకుంటాం అయినా, అది నాన్ వెజ్ చికెన్ కావాలంటే మీకు DHL అదేదో ఆపరా? అది ఆపాలంటే మ్యాక్సిమం ఆయన చెక్ చేయడు. ఇంకా ఆయన ప్రైస్ ఎక్కువ ఉంది, ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఇస్తారు 3 రూపాయలు. DHLగా మరి మాట్లాడింది. నేను నాన్ వెజ్ అనే వెళ్తాడు DHL.
కొంచెం రాయమ్మా దాని మీద. మీరు రాసుకోండి, అబ్బాయి పోస్తాడు. అంటే దేనికి అది వైనం ఉండదు వాళ్ళకి. అది గీతు పట్టుకుపోయింది. నాకు కావాలి. ఇప్పుడు లేదా? మేమైతే ఏమేమి ప్యాక్ చేస్తున్నామో ప్యాక్ మీద అయితే రాసేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ ఇంకా అవన్నీ రాసేస్తాము. లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఆ నేమ్స్ చూసుకుని వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటారు. ఇద్దాంలే. ఇవి నిలవ ఉంటాయి, నెల పైన ఉంటాయి. ఏం లేవు. షాంపూలు అన్ని రాస్తాయి. అవేంటి? ఏం షాంపూలు? షాంపూలు అంటే ఆయిల్. అలా చాలే షాంపూ ఉంటాయి. ఆ ప్యాన్లో పెట్టండి అది. ఓహో ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టారా? లేకపోతే బూందీ అది వాటికి క్లాత్లే కదా పైన పెట్టేస్తా, లేకపోతే తీసేసి విడిగా. ప్యాడ్లు పైన పెట్టవలసిందన్న. అయితే అవి లోపలికి పెట్టి చుట్టూ పెట్టారు. బొంది మళ్ళీ చివర పగిలి ప్యాడ్లు ఇంకా పైకి రావా? ప్యాడ్లు పగులుతాయని ఏం లేదా ప్యాకెట్లు? అంతే కదా, ఇంకేం మర్చిపోలేదు కదండి. ఎన్ని కేజీలు ఉంటుంది అనుకుంటున్నావు చెప్పు. 12 కన్నా ఎక్కువ వస్తుందా?
16 kgsకి ఇంకా 300 grams ఖాళీ ఉందంట, ఇంకా పడతాయి ఏమన్నా పెట్టుకోమన్నాడు. ఇంకా అప్పడాల ప్యాకెట్, బాబా ప్రసాదం, కుంకుమ ఒకటి ఇచ్చానండి. 16 kgs అయితే మరి కొంచెం పెరిగిందిగా, కొంచెం రేట్ తగ్గుతుందేమోగా. రేట్ పెరిగి కొద్ది రేట్ తగ్గుతుందేమోగా. అంటే కేజీ స్లాబ్ ఉంటుంది 16 ఇప్పుడు 21 కి 10 అని చెప్పారు ఈయన. ఇంకో 6 kgs అదే 16 వచ్చిందండి, కొంచెం తగ్గించాం కదా, పెరిగింది కదా. ఎప్పుడు మీకేస్తున్నాం కదా. ప్రొడక్ట్స్ కదండి, డిహెచ్ఎల్ అన్నారు కదా, డిహెచ్ఎల్ అని వాడుకుంటారు కదా. 850 చేసుకుంటా. ఎంత ఏమంటారు అదే మొత్తం మీద అంత కొంత తగ్గించమనండి, లేకపోతే టోటల్ మీద. ఇదే కావాలంటే అన్న 888 చేస్తాను. సరే అండి, ఇక 6 కవర్లు పడ్డాయండి, ఇంకా వాటికి ఎత్తలేదులేండి. ఇంకా ఈయన అంటే ఎంత అయిందండి, 400 క్యాష్ ఇచ్చేస్తానండి. ఎప్పటికి వెళ్తుంది? ఓకే. స్వీట్ కుంకుమ ఇంకా క్లాత్ పీస్ కదా. కుంకుమ అది 6 అవి ఉన్నాయి కదా, దాంట్లో కుంకుమలో అవి అప్పడాల ప్యాకెట్ ఒకటి. స్వీట్ కింద వస్తుంది అది, అదే మామిడి దాంట్లో కదా అంటారు కదా. అయ్యే చిన్న చిన్న చిప్స్ లా ఉన్నాయి కదా బయటికి. ఇంకా లాస్ట్లో ఇచ్చాను కదండి అప్పడాల ప్యాకెట్, ఇంకా సిడి సాయిబాబా ప్రసాదం, కుంకుమ ఒకటి ఇచ్చాను. అవి నోట్ చేసుకోలేదు, అవి అయితే ఇప్పుడు రాసుకుంటున్నాడు. ఇలా బాక్స్ మొత్తం ప్లాస్టర్ వేసేస్తాడండి, ఇంకా ఎక్కడ లీకేజ్ ఉండదు. మొత్తం బాక్స్ చుట్టూ ఎక్కడ ఓపెన్ లేకుండా ప్లాస్టర్ అయితే వేసేస్తాడు. చేసుకో మార్చారా కలర్ చేంజ్ అంతా సేమ్ ఉంటుంది. పోయిన సార్లు కూడా ఉంచావా సాయిబాబా? మధ్యలో పంపి ఒక ఫస్ట్ లో ఒక లావుగా ఉన్న అబ్బాయి వచ్చాడు, మధ్యలో సన్నగా ఉన్న అబ్బాయి వచ్చారు. ఫస్ట్ టైం ఇంత తక్కువ పంపించడం, ఎప్పుడు ఎక్కువే. ఇది 43 అంతా 43 రోజు డబ్బులే 40.
ఇంకా అబ్బాయి వెళ్ళిపోయాక స్టవ్ అంతా కడిగేసానండి. ఆ గిన్నెలన్నీ తోము పెట్టుకున్నాను, ఇంకా మాపు పెట్టాలి. ఇదంతా నైట్ వీడియో తీసి ఎలా అయిపోయిందో చూడు నీ వల్ల మా పాప చూపిస్తే, నేనైతే అలా అస్సలు చేసుకొని నువ్వు కావాలని చేసుకున్నావు అంటుంది. ఇంకా ఎక్కువ అదైతే నీట్గానే చేసుకుంటుంది, కానీ ఎక్కువ పని ఉన్నప్పుడు అయితే పాజిబుల్ కాదు. అందరేమో మీ ఇద్దరు ఉంటారో ఏం పని ఉంటుందో అని అడుగుతారండి. మాకు చేసే పనులు మాకే తెలుసు. ఒక్కొక్కసారి అయితే ఊపిరాడలేనంత పని ఉంటుంది. మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే చేసుకుంటామండి, పనులకు కూడా ఎవరి మీద ఆధారపడము. అంతేనండి వీడియో. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.